ఎట్లా చూస్తారు మన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణపై? పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వదిలేసి రాజకీయంలోకి రావడమే పెద్ద తప్పేమో అనుకుంటున్నాను నేను. అంటే తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు అట్లా. మేము అంటే బరాబర్ ఏమంటారు, తెలంగాణ మీ సొత్తా అంటే బరాబర్ మా సొత్తే అండి. మేము 60 ఏండ్ల కాంగ్రెస్ నీలి జాడలు ఆంధ్ర పెత్తందారులను తరిమి కొట్టి ఈ ఉద్యమం చేసి పోరాటాలు చేసి చావు అంచుదాకా పోయి మా నాయకుడు తెలంగాణ తీసుకొచ్చిండంటే ఆషామాష కాదు. ఇవాళ పచ్చగున్న తెలంగాణలో మళ్ళా ఈ ఆంధ్ర విషపు నీడలు వస్తున్నాయంటే దానికి కారణం ఎవరండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనే భావిస్తుంది తెలంగాణ సమాజం. ఇవాళ వండి పెట్టిన విస్తరిలా ఉన్నటువంటి తెలంగాణని కుక్కలు చింపిన విస్తరిలాగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ ఒక పాట ఉందండి, మనము పూర్వం చూసుకుంటే రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు అనే పాట ఉంది ఉద్యమం కాలంలో. రావచ్చు పోవచ్చు, వాళ్ళ బిజినెస్లు చేసుకోవచ్చు, వాళ్ళ దందాలు నడుస్తున్నాయి, ఇక్కడ వాళ్ళ ఇండ్లు ఉన్నాయి. ఆయన ఏమన్నాడు గతంలో, నేను రెస్ట్ తీసుకోవడానికి నేను హైదరాబాద్ పోయి రెస్ట్ తీసుకుంటా అని అన్నాడు. మరి అంతటి సౌకర్యంగా భావించిన తెలంగాణ ఇవాళ నీ అయ్య సొత్తా నీ అబ్బ సొత్తా ఏం మాటలండి ఇవి? తెలంగాణ ప్రజలు బరాబర్ అది మా సొత్తు, మా ఆస్తి. తెలంగాణ హైదరాబాద్ మా సొత్తు. నిజంగా ఆంధ్ర నాయకులు ఇంకా ఇక్కడ ఏమంటారు పెత్తందారులు ఇంకా ఇక్కడ ఏదో పాత్ర పోషించాలి, ఇక్కడ రాజకీయాలు చేయాలి, ఇక్కడ పోటీ చేయాలని ఎందుకండి మళ్ళా వస్తున్నారు ఇవి? 10 ఏండ్ల పుష్కర కాలంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అడుగు పెట్టాలంటే భయపడ్డారు. తెలంగాణ వాదుల గురించి తెలంగాణ సమాజం గురించి మాట్లాడాలంటే గజ్జున వణికిన నాయకులు ఇవాళ వచ్చి ఇక్కడ విగ్రహాలు పెట్టడం ఏంది, ఇక్కడ పాతుకపోతా అనడం ఏంది, ఇక్కడ పోటీ చేస్తా అనడం ఏంది, ఇక్కడ మా అస్తిత్వాన్ని మా ప్రాంతాన్ని మా యాస భాషను మా వేషాన్ని సైతం వెక్కిరించిన ఆంధ్ర పెత్తందారులు ఇవాళ మళ్ళా మా దగ్గర పాగా వేయడానికి వస్తే తెలంగాణ సమాజం తరిమి కొడుతుంది, చీరి చింతగడుతుంది. మళ్ళీ కూడా ఉద్యమ నాటి మళ్ళీ పరిస్థితులు ఉద్యమ నాటి భావజాలాలు తీసుకొస్తున్నారు. వీళ్ళ మాటలతో తెలంగాణ సమాజాన్ని రెచ్చగొడుతున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడినరో అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోవట్లేదు. ఆయన ఏం చేసి అక్కడ భ్రమరావతి అంటే ఆంధ్రాను ఏందో అమరావతి చేస్తా ఏదో చేస్తా అది అక్కడ చూసుకోకుండా ఇక్కడ తెలంగాణకు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం ఏదో పొడుస్తాం పీకేస్తాం ఇవన్నీ మాటలు తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తలేదు. మాకు ఇక్కడ కేసీఆర్ గారు బ్రహ్మాండంగా 10 ఏండ్లు చాలా సుభిక్ష తెలంగాణను చాలా బంగారు తెలంగాణను చేసి పెట్టిండు. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మభ్యపెట్టిరు కాంగ్రెస్ పార్టీ నేతలు. అరచేతిలో వైకుంఠం చూపించారు, ఒక గోబెల్స్ ప్రచారం చేసిరు, ఒక విషపు ప్రచారానికి మన తెలంగాణ ప్రజలు ఆకర్షితులైనరు. సరే ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి కాంగ్రెస్ని వాళ్ళ తీసుకొచ్చిర్రు. వెంటనే తీసుకొచ్చిన 100 రోజుల్లోనే ఒక 2 నెలల్లోనే మన రేవంత్ రెడ్డి గారి నిజస్వరూపం కాంగ్రెస్ అంటేనే స్కామ్గ్రెస్ అన్న విధంగా ఒక విషపు బీజాలు మళ్ళా తెలంగాణలో నాటుతున్నారని చెప్పేసి తెలంగాణ ప్రజలు గ్రహించారు. కరెంటే కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, మహిళలు, నిరుద్యోగులు, అన్ని రకాల సబ్బండ వర్గాలు ఇవాళ ఎంత బాధను అనుభవిస్తున్నారో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకు ఎంత అంటే ప్రతి గింజ కూడా చివరి గింజ వరకు కూడా కొన్నాం. ఇప్పుడు కళ్ళాల్లో పంటలు పెట్టుకొని రైతు ఒక దీన స్థితిని మన బోనస్ అన్నాడు బోగస్ చేసిండు. అసలు పంటని కొంటలేడు, ఇంకా బోనస్ దాకా ఎందుకండి? లాస్ట్ అంటే ఆఖరి గింజ వరకు కూడా కొంటా అని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిండో అంటే ఫస్ట్ గింజ కూడా కొంటలేడు కదండి. కేంద్రం సహకరించలేదని చెప్తా ఉన్నాడు పదే. కిషన్ రెడ్డి ఎందుకు ఆయనకు పట్టు లేదో తెలంగాణ పైన, తెలంగాణ ఆయన గుండెలో ఎందుకు తడలేదు తెలంగాణ అని చెప్తా ఉన్నాడు. అదే బీజేపీకి పట్టి లేదు నిజంగానే, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు తెలంగాణ ప్రజల మీద. మరి కొట్లాడొచ్చు కదండి. నిజంగా కేంద్రం కొంటలేదన్న సాకుతో ఇక్కడ రేవంత్ రెడ్డి టైం పాస్ చేస్తున్నాడు. కానీ నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే అట్లీస్ట్ మరి కొనే బాధ్యత వీళ్ళకు కూడా ఉంది కదా. వీళ్ళు అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కేంద్రంతో విభేదించైనా రైతులకు ఎక్కడ ఏది ఆపిన దాఖలాలు లేవు. కరోనాలో కూడా రైతు బంధు ఆపిన దాఖలాలు లేవు. రైతుల పక్షాన రైతుకు పెద్దపీట వేస్తూ రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అన్నట్టుగా ప్రతి విషయంలో రైతును ముందు పెట్టే సాగిన మా పరిపాలన ఎట్లా ఉంది. ఈరోజు రైతు ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, 10 ఏండ్ల కాలంలో రైతు ఆత్మహత్యలు ఎన్ని ఉన్నాయి, మా ప్రభుత్వంలో ఎన్ని ఉన్నాయి, వీళ్ళు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని ఉన్నాయో మీడియా మిత్రులు మీకు అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణకు అన్యాయం జరిగితే మొదట వరుసలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఉంటాడు అనే దాని మీద మాట్లాడారు. తెలంగాణ ప్రేమతోనే నేను కొండగట్టులో డబ్బులు ఇచ్చాను, అదేవిధంగా గద్దర్ విషయంలో కూడా తను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, కారు ఇప్పించాను. ఇవన్నీ ఎట్లా చూస్తారు?
అంటే నేనేదో గుడికి డబ్బులు ఇచ్చినా ఈడేదో అన్నదానం పెట్టించినా ఎవరికో సహాయం చేసిన అంటే అది కాదండి ప్రేమ. తెలంగాణ యావత్ తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలు ఎట్లా సుభిక్షంగా ఉన్నారు. ఇలా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో సబ్బండ వర్గాల ప్రజలు ఎంత సుభిక్షంగా, ఎంత పచ్చని పసిడి పంటల తెలంగాణ ఎంత వైభోగంగా ఉండే. నువ్వు ఎవరో ఒకరిద్దరికి సాయం చేసినంత మాత్రాన తెలంగాణ నా హక్కు, నా జాగీర్ అని మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారండి? నిజంగా నేను ఏం చెప్తున్నా, మీరు రండి పోండి, మీరు రాజకీయం చేసుకుంటారు సరే. ప్రజాస్వామ్యంలో ఎన్నో రాజకీయ పార్టీలు వస్తాయి పోతాయి, గెలుస్తారు ఓడుతారు, అవన్నీ సమస్య కాదు. ఇక్కడ మా అస్తిత్వ పోరాటంలో మేము దేనికోసమైతే కొట్లాడుకున్నామో, ఎందుకు మేము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం అనేది మాకు క్లారిటీ ఉంది. మళ్ళా వచ్చి మా మీద ఇలా పెత్తనం చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఉరికిచ్చి కొడతారని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే డేంజర్ అని చెప్తా ఉన్నాను. ప్రాంతీయవాదం లేదు అంటే డెఫినెట్గా మా ప్రాంతం మీద మాకు ఒక అభిమానం ఉంటుంది. మేము అంటే ఎంత వివక్షను ఎదుర్కొన్నాము. మేము అంటే ఆంధ్ర నుంచి ఆంధ్ర పాలకుల అంటే వాళ్ళ పెత్తనంలో మేము ఎంత వివక్ష అనుభవించినాము. తెలంగాణ రాష్ట్రం ఎంత అట్టడుక్కు పడింది. మా ఉద్యోగాల విషయంలోనే కావచ్చు, మా నీళ్ళ విషయంలోనే కావచ్చు, మా నిధుల విషయంలోనే కావచ్చు, తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో మాకు ఒక అవగాహన ఉంది, మాకు క్లారిటీ ఉంది. మాకు ఒక బాధ ఆవేదనతో మేము మా రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము. కాబట్టి మా ప్రాంతం మీద డెఫినెట్గా మాకు ప్రేమ ఉంటుంది. మా ప్రాంత ప్రజల కోసం మేము కొట్లాడినాం, మా రాష్ట్రం తెచ్చుకున్నాం, మా రాష్ట్రాన్ని చాలా 10 ఏళ్ళు చాలా సుభిక్షంగా పరిపాలించుకున్నాం. ఇట్లాంటి కేసీఆర్ గారు లాంటి ముఖ్యమంత్రి మాకుంటే బాగుండని ఆంధ్ర ప్రజలు కూడా కోరుకున్న దాఖలాలు చూసినాం. డెఫినెట్గా కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లింది. ఇక మీదట కూడా మళ్ళీ కేసీఆర్ గారు రావాలని ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. మీ బీఆర్ఎస్ నేతలు ఆరోపణ ఏం చేస్తున్నారంటే ఈ కాంగ్రెస్ జనసేన కలిసి నాటకాలు ఆడుతుంది. నిజంగా మేము నాటకాలు ఆడితే పర్మిషన్ ఇస్తాం కదా, అందుకే ఇవ్వలేదు కదా అని చెప్తా ఉన్నారు. దేనికి పర్మిషన్ ఇవ్వలేదు? సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదంటే వాళ్ళ చీకటి ఒప్పందాలు ప్రజలకు తెలుసు. అంటే తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర నాయకుల స్టాచ్యూస్ ఎట్లా వస్తున్నాయో తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మేమున్నప్పుడు మా అస్తిత్వానికి మాకు ఎవరైతే దగ్గరగా ఉన్నారో మా ప్రాంత నాయకుల ఫోటోలు మేము పెట్టుకుంటే, మా విగ్రహాలు పెట్టుకుంటే, మరి ఇలా ఎన్టీఆర్ విగ్రహం, ఎన్టీఆర్ గారు అంటే యావత్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇష్టమే. కానీ తెలంగాణ ఎన్టీఆర్ గారికి ఏమాత్రం సంబంధం ఉందనేది చెప్పాలి. ఇప్పుడైతే ఎట్లా అయితే ఆంధ్ర నాయకుల విగ్రహాలు పెడుతున్నాడో, సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన ప్లేస్లో ఇవాళ వాళ్ళ నాయకుడి, వాళ్ళ కాంగ్రెస్ నాయకుడి విగ్రహం ఎట్లయితే పెట్టుకున్నాడో, ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ ప్రజలు చాలా చాలా అసహించుకుంటున్నారు. తెలంగాణలో జరగాల్సిన అభివృద్ధి జరగకుండా ఏవైతే ఆంధ్ర పాలకుల విగ్రహాలు పెట్టుకోవడము, ఆంధ్ర వాళ్ళను మళ్ళీ ఇక్కడ ప్రోత్సహించడము, మా నీళ్లను మా నిధులను మళ్ళీ వాళ్ళకు అప్పగించడము, ఇవాళ మళ్ళీ అంటే అన్ని రకాలుగా ఇవాళ ఆంధ్రాకు సపోర్ట్ చేసుకుంటూ తెలంగాణ ప్రజలను వివక్షకు గురి చేస్తూ ఉన్నాడని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఎట్లా చూస్తారు మన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ? పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వదిలేసి రాజకీయంలోకి రావడమే పెద్ద తప్పేమో అనుకుంటున్నాను నేను. అంటే తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు అట్లా. మేము అంటే బరాబర్ తెలంగాణ మీ సొత్తా అంటే బరాబర్ మా సొత్తే అండి. మేము 60 ఏండ్ల కాంగ్రెస్ నీలి జాడలు ఆంధ్ర పెత్తందారులను తరిమి కొట్టి ఈ ఉద్యమం చేసి పోరాటాలు చేసి చావు అంచుదాకా పోయి మా నాయకుడు తెలంగాణ తీసుకొచ్చిండంటే ఆషామాష కాదు. ఇవాళ పచ్చగున్న తెలంగాణలో మళ్ళా ఈ ఆంధ్ర విషపు నీడలు వస్తున్నాయంటే దానికి కారణం ఎవరండి? ఇలా కాంగ్రెస్ పార్టీ అనే భావిస్తుంది తెలంగాణ సమాజం.